Hare Krishna, Mataji and Prabhuji, and Pranam. Please accept my obeisances on Srila Prabhupada. ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 6వ అధ్యాయము 23, 24, 25 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ అధ్యాయం యొక్క శీర్షిక విశ్వరూప సృష్టి. విశ్వరూపం నుంచి వెలువడినటువంటి సృష్టికి సంబంధించిన విభిన్నమైన స్థితిగతుల గురించి దీంట్లో చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే మనము మిథ్యాహంకారం ఎలా ప్రకటితమవుతుంది అని నేర్చుకున్నాం కదా. మిథ్యాహంకారం ముందుగా మహత్తత్వం నుంచి ప్రకృతి ప్రకటితమైన తర్వాత ప్రకృతిలో త్రిగుణాలు ఏర్పడతాయి. త్రిగుణాలన్నీ కూడా త్రిగుణాలు వేటితో ప్రభావితం చెందుతాయి? మిథ్యాహంకారము, మహత్తత్వం నుంచి వెలువడినటువంటి మిథ్యాహంకారము జీవునితో అనుసంధానం చేయబడుతుంది. ఆ మిథ్యాహంకారము తో జీవుడు త్రిగుణాలతో అనుబంధాన్ని ఏర్పరచు, త్రిగుణాలతో ప్రభావితం చెందుతారు. ఏ రకమైన గుణానికి అవి ప్రభావితం చెందాలనేటువంటిది ఆ వ్యక్తి యొక్క కోరికలను మీద ఆధారపడి ఉంటుంది. సత్వరజస్తమో గుణాలతో ప్రభావితం చెందుతారు. మదర్జీస్ అండ్ ప్రభుజీస్, ప్లీజ్ గో ఆన్ మ్యూట్. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి అందరూ మ్యూట్లోకి వెళ్ళండి. నేను ఆల్ మ్యూట్ చేసినా కూడా అన్మ్యూట్ అయిపోయి శబ్దాలని వచ్చేస్తున్నాయి. దయచేసి సహకరించవలసిందిగా విజ్ఞప్తి. సో ఈ శ్లోకంలో ముందుగా విరాన్ రూపం నుంచి బుద్ధి ఎలా ప్రకటితమవుతుంది? ఆ బుద్ధి అనేటువంటిది వాగీషుడకు బ్రహ్మ. వాగీషుడు అంటే వాక్కు. వాగీషుడకు బ్రహ్మ పాక్షిక అవగాహన శక్తితో దాని యందు ప్రవేశించడం, బ్రహ్మ దాంట్లోకి ప్రవేశిస్తాడని, ఆ విధంగా జీవులకు తెలుసుకోదగిన విషయాలని అనుభూతి కలిగిస్తాడు. చూడండి, మనం ఇవన్నీ నావి, నేను, నా పరిజ్ఞానము, నా వాక్కు, నా వినికిడి శక్తి అనుకునే అన్ని కూడాను ఇలాగా ఒక్కొక్క దానికి ఒక అధిష్టాన దేవత నియమితులయ్యారు. వాళ్ళు ఆ ప్రక్రియని మనకు అందించడానికి వారి దాంట్లో ఎలా ప్రకటితమవుతారు, వాటిని ఎలా నియంత్రిస్తారు అనేటువంటిది విశదీకరించారు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, జీవాత్మగా మనము స్వతంత్రులం కాదు. నాది అని నేను భావిస్తున్నటువంటి వాక్కు కానివ్వండి, శ్రవణ శక్తి కానివ్వండి, స్పర్శాశక్తి కానివ్వండి, జనన జ్ఞాన ఇంద్రియాలన్నింటికి కూడాను ప్రత్యేకమైనటువంటి అధిపతులు ఉన్నారు. ఆ అధిపతుల ఆధీనంలో నా అవయవాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏమిటి? ఎందుకనంటే దీన్ని అవగతం చేసుకున్నప్పుడు మనము ఆధీనులము, అధినేతలం కాదు, ఆధీనులం అనే విషయం బోధపడుతుంది. ఈ విషయానికి అందుకని విరాట్ రూపం నుంచి వెలువడుతున్నటువంటి విభిన్నమైనటువంటి అంశాలు, వాటి అధిపతులు, అవి మనకెలా ప్రసాదించబడుతున్నాయి అనేటువంటిది దీంట్లో వివరించబడింది. విరాట్ రూపం యొక్క హృదయము పృథగ్రూపముగా ప్రకటము కాగా చంద్రుడు తన మనసాంశతో దాని యందు ప్రవేశించును. మనందరికీ తెలుసు, చాలా మందికి మానసిక స్థితికి అధినేత చంద్రుడు. అందుకని చంద్రుని ద్వారా జీవుడు మానసిక కల్పన చేయగలుగుతాడు. చూడండి, మనకి ఏ విషయం తెలుసు కదా, చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మానసిక స్థిరత్వం లేని వ్యక్తులు ఉంటారు. చూడండి, మానసిక రోగులు కానీ, స్థిరత్వం లేని వ్యక్తులు కానీ, వాళ్ళకి చంద్ర గమనము ప్రకారంగా
వారి స్థితిగతుల్లో మార్పులు ఏర్పడుతుంది. మీలో చాలా మందికి తెలిసే ఉంటది. హ్మ్. అందుకని చంద్రుడు మనస్సుకి మనసాంశతో ప్రవేశించాడు. దానికి అధిపతి. మానసిక కల్పన ఎవరైనా చేయగలుగుతున్నారు అంటే లేదండి. నేను వేద శాస్త్రాన్ని విశ్వసించను. ఊహాజనితంగా నేను చెప్తున్నాను. ఆ ఊహ, మానసిక కల్పన ఎక్కడి నుంచి ప్రకటితమవుతుంది? చేయగలిగే శక్తి ఎక్కడి నుంచొస్తుంది? దానికి అధిపతి చంద్రుడు. చంద్రుడి నుంచి ఆ శక్తి మనకి ప్రకటితం. మరి చంద్రుడు ఎవరి ఆధీనంలో ఉన్నారు? కృష్ణుని ఆధీనంలో. మళ్ళీ విరాట్ రూపం నుంచి అహంకారము ప్రకటితమైనప్పుడు మిథ్యాహంకారం ప్రకటితమవుతుంది. ఆ మిథ్యాహంకారం ఏం ప్రకటితమైంది? విరాట్ రూపం నుంచి అహంకారం ప్రకటితమైంది. మహత్తత్వం నుంచి మిథ్యాహంకారము ప్రకటితమైనప్పుడు, విరాట్ రూపం నుంచి అహంకారం ప్రకటితమైంది. అప్పుడు ఏం జరిగింది? మిథ్యాహంకారానికి నియామకుడిక్కడ రుద్రుడు. తన కర్మపు అంశతో అందు ప్రవేశించును. దాని ద్వారా దేవుడు తన కర్తవ్యంను నిర్వహించును. కొన్ని మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే మనకు కావాల్సిందేమిటి? నిజానికి అహంకారం కావాలి. కదా! కర్తవ్య నిర్వహణ ఇది నా విద్యుక్త ధర్మము. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అంటే నన్ను నేను గుర్తించుకోవాలి కదా! గుర్తింపుకు కావలసినటువంటి ముడి సరుకు పదార్థం ఏమిటంటే అహంకారం. నన్ను నేను ఎప్పుడు గుర్తించుకుంటాను? నేను అనే భావన అహంకారానికి ప్రతిరూపం. మిథ్యాహంకారము అంటే నేను కాని దాన్ని నేను అనుకోవడం మిథ్యాహంకారం. అహంకారం ఉండడం తప్పు కాదు. అహంకారం అనేటువంటిది జీవాత్మ యొక్క అంతర్గత లక్షణము. వ్యక్తిత్వానికి ప్రతీక అహంకారం. కానీ మిథ్యా అహంకారము లేనిది నేను అనుకోవడము మిథ్యా అహంకారం. నేను జీవాత్మని అది కూడా అహంకారమే. నన్ను నేను గుర్తిస్తున్నాను. నేను జీవాత్మని ఉండవలసిన అహంకారం. నేను ఈ శరీరాన్ని మిథ్యా అహంకారం. ఎందుకని? భ్రమితపూర్యమైనటువంటి గుర్తింపు. నన్ను నేను శరీరంతో గుర్తించుకుంటున్నాను. అది మిథ్య. భ్రాంతిపూరితమైనటువంటిది. మిథ్యాహంకారం. ఆ మిథ్యాహంకారానికి నియామకుడు రుద్రుడు, శివుడు. నిజానికి రుద్రుడు శివుని అవతారాలు. మనం చెప్పుకుంటాం కదా! శ్రీల ప్రభుపాదులు గారు చక్కగా వివరించి చెప్తారు అనేక చోట్ల. 3 రకాలైనటువంటి తత్వాల గురించి మనం నేర్చుకుంటాం. ఆధ్యాత్మిక తత్వాలు. జీవతత్వము, విష్ణుతత్వము, శివతత్వం. శివుడు ఒక ప్రత్యేకమైనటువంటి తత్వము. దానికి విభిన్నమైన తత్వం ఉంది. జీవతత్వంలోకి రాడు, విష్ణుతత్వంలోకి రాడు. అందుకని శివుడిని సాధారణ వ్యక్తిగా భావిస్తే కూడాను అపరాధమే. అదే విధంగా శివుడు విష్ణుతో సమానమని భావిస్తే కూడా అపరాధమే. ఎందుకంటే శివుడికి ఇది ఒక ప్రత్యేకమైన తత్వం. విష్ణుతత్వం శివతత్వము అంటారు. శక్తితత్వం, శివతత్వం. అది కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? విష్ణు మీదే ఆధారపడి ఉంటుంది. నిజానికి జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి జీవులంతా కూడా ఎక్కడి నుంచొచ్చారు? భగవంతుని యొక్క విభిన్నాంశాలు. అవునా? అలాగే విష్ణు తత్వాలు కూడా ఎక్కడి నుంచొచ్చాయి? భగవంతుని యొక్క విస్తారాంశాలు. విస్తారాంశాలు, విభిన్నాంశాలు. విస్తారాంశాలన్నీ కూడాను విష్ణు శక్తిని కలిగి ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా! పురుష అవతారంలోకి. అవన్నీ కూడా విష్ణు శక్తిని కలిగి విభిన్నాంశాలు స్వతంత్రతని కలిగి ఎలాంటి శక్తిని కలిగి ఉంటాయి? విభిన్నమైనటువంటి స్వీయ కోరికలతోని ఉంటాయి. ఆ కోరికలను తీర్చడానికి భగవంతుడు అనుగ్రహిస్తాడు. భౌతిక జగత్తు, జీవాత్మలు అన్ని గురించి మనం చర్చించుకున్నాం. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఒక తత్వం. నిజానికి మీరు గమనించినట్టయితే ఇవన్నీ కూడాను ఎందుకు సృష్టించబడ్డాయి? ఆనందమయోభ్యాస్యాత్. శ్రీకృష్ణ భగవానుడి ఆనందం కోసమే సృష్టి అంతా నిర్వహించబడింది. అదేమిటండి జీవాత్మలు వాటి కోరికలు తీర్చుకోవడానికి కదా భౌతిక జగత్తు ఏర్పడుతుంది. అసలు జీవాత్మలు ఎందుకు ఉద్భవించాయి? ప్రకటితమయ్యాయి? శాశ్వతమైన ఈ జీవాత్మలు ప్రకటితమవడానికి కారణం శ్రీకృష్ణుడు ఆనందాన్ని అనుభూతి చెందాలనుకున్నాడు. ఇది పరమ సత్యం. జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం.
నిజానికి శ్రీకృష్ణుడు ఆనందాన్ని అనుభూతి చెందాలి అనుకున్నాడు కాబట్టి, తన అంశాలని ప్రకటితం చేశాడు జీవాత్మనిగా. శ్రీకృష్ణుడు ముందుగా ఆనందాన్ని అనుభూతి చెందాలనుకున్నప్పుడు, తన విస్తారాంశాన్ని, పురుషావతారాన్ని ప్రకటితం చేశాడు. దాని తర్వాత విభిన్న అంశాలు జీవాత్మలు ప్రకటితమయ్యాయి. పురుషావతారాల నుంచి శివతత్వం ప్రకటితమైనప్పుడు జాగ్రత్తగా మళ్ళీ గమనించండి 3 తత్వాల్లో శివతత్వం అనేటువంటిది జీవతత్వము కాదు, విష్ణుతత్వం కాదు. ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి విభిన్నత్వాన్ని అనుభూతి చెందడం కోసమే శివతత్వం ప్రకటితమైంది. మళ్ళీ ఎవరి కోసము? శ్రీకృష్ణుడి సంతృప్తి కోసమే. లేకపోతే మీరు గమనించినట్లు శివతత్వం యొక్క ప్రాశస్త్యం ఏమిటి? శివుడిగా ప్రకటితమైనప్పుడు జీవుడిగా కాదు, జీవతత్వంలో లేడు. అలాగని విష్ణుతత్వంలో లేడు. శివతత్వంలో 2 మిళితమై రెండిటి మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఆ అనుభూతిని ఆస్వాదించాలనుకున్నాడో, తానే సదాశివుడిగా ప్రకటితం. సదాశివుడు ఎక్కడుంటాడు నిజానికి? ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాడు. ఆ సదాశివుడి నుంచి విభిన్నమైనటువంటి ఈ శివతత్వం అనేటువంటిది ప్రకటితమవుతుంది. శివతత్వానికి అనుగుణంగా శివుడు బ్రహ్మ యొక్క నుదుటి నుంచి ఉద్భవిస్తాడు. అలా ఉద్భవించినటువంటి శివుని యొక్క విభిన్నమైనటువంటి అవతారాలు రుద్రుడు. చాలా స్పష్టంగా ఎక్కడ మనకి ఇంత స్పష్టతతో వివరించబడదు. వివరించబడినప్పటికీ అవగతం కాదు. కానీ శ్రీల ప్రభుపాద వారు దాన్ని మనకి చాలా చక్కగా వివరించుతారు. మీరు గమనించండి. కృష్ణుడు అన్ని అనుభూతుల్ని పొందాలనుకుంటాడు. ఆనందమయ అభ్యాస అంటే అన్ని రకాల అనుభూతుల్ని ఆస్వాదించాలి, అన్ని రకాల ఆనందాన్ని ఆస్వాదించాలి అని కోరుకునేటువంటి వాడు కృష్ణుడు. దాన్ని అనుభూతి చెందడానికి ఏ రకమైన స్థితులైతే ఉన్నాయో అన్నింటిలోనూ ఆ అనుభూతిని ఆస్వాదిస్తాడు కృష్ణుడు. స్వయంగా తానే ఉన్నప్పుడు ఆత్మారామ తనలో తాను ఎలాగా రమించగలడో దాన్ని అనుభూతి చెందుతాడు. దాని నుంచి తన శక్తుల్లోనే ఒక శక్తి అయినటువంటి లాదిని శక్తి ఆనందాన్ని అనుభూతి చెందడానికి ఉన్నటువంటి తనలోనే ఉన్న శక్తిని బహిరంగంగా ప్రకటితం చేశాడు. అది రాధారాణిగా ప్రకటితమైంది. రాధాకృష్ణులు ఇద్దరు కూడాను ముందుగా కృష్ణుడు ఒక్కడే. కృష్ణుడిలోని ఆనందకర శక్తి రూపం ఏర్పడితే రాధారాణిగా ప్రకటితమైంది. అలాగే శ్రీకృష్ణుడు తన శక్తులని, తనతో సమానమైనటువంటి శక్తులని పురుషావతారంలో విష్ణుతత్వాలుగా ప్రకటితం చేశాడు. ముందుగా బలరాముడిగా, ఆ తర్వాత ఎవరు ప్రకటితమయ్యారు? బలరాముడి తర్వాత ఎవరికైనా గుర్తుందా? అనేక పర్యాలు మనం చర్చించుకున్నాం. చతుర్వ్యూహాలు ప్రభుజీ. మొదటి చతుర్వ్యూహంలో సంకర్షణుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు. ఈ మొదటి చతుర్వ్యూహంలోని సంకర్షణుడి నుంచి మళ్ళీ ఎవరు ప్రకటితమయ్యాడు? నారాయణుడు ప్రకటితమయ్యాడు. నారాయణ నుంచి మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహాలు ప్రకటితమయ్యాయి. సంకర్షణుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు. అలా ప్రకటితమైన ద్వితీయ చతుర్వ్యూహంలోని సంకర్షణ నుంచి ప్రకటితమైనటువంటి రూపం శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువే కారణోదక సాయి విష్ణువు. అతని నిశ్వాసాల నుంచే జగత్తులన్నీ ప్రకటితమైనమని తెలుసుకున్నాం. ఇవన్నీ కూడాను విష్ణుతత్వము. భగవంతునితో సమానమైనటువంటి శక్తులు కలిగి ఉన్నాయి. కానీ దానిలో శ్రీల ప్రభుపాద గారు ప్రత్యేకంగా వివరించి చెప్తారు. 60 రకాల గుణాలని మాత్రమే ప్రకటితం చేయగలడు. 4 గుణాలు ప్రత్యేకంగా కృష్ణుడు మాత్రమే ప్రకటితం చేయగలడు. ఇవన్నీ సమాన శక్తిని కలిగి ఉన్నప్పటికీ ఆ శక్తులు ఈ అవతారాల్లో, ఈ విస్తార రూపాల్లో ప్రకటితం కావు అని తెలియజేస్తాడు. మరి ఆ శ్రీ మహావిష్ణువు నుంచి, కారణోదక సాయి విష్ణువు నుంచి ఉద్భవించేటువంటి నిశ్వాసాల నుంచి ఉద్భవించే ఖగోళంలోకి మళ్ళీ శ్రీ మహావిష్ణువు యొక్క
వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. కదా! ప్రద్యుమ్నుని యొక్క విస్తార రూపం నిజానికి గర్భోదక సాయి విష్ణు. ఆ గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి ఉద్భవించిన కమల నుంచి బ్రహ్మ ఉద్భవిస్తారని మనం తెలుసుకున్నాం. ఆ బ్రహ్మ నుంచి, బ్రహ్మ యొక్క నుదిటి నుంచి శివుడు ప్రకటితమవుతాడు. మనం ముందు ముందు తెలుసుకుంటాం కదా దాని గురించి. అంటే గమనించండి, ఎంతమంది శివులున్నారు? బోలెడు మంది శివులున్నారు. ఆ శివుడు ఏ తత్వానికి చెందినవాడు? ఇప్పుడు బ్రహ్మ ఉద్భవించాడు కదా మహావిష్ణువు నుంచి. ఆ బ్రహ్మ జీవతత్వానికి సంబంధించింది. ఆ జీవతత్వం నుంచి ఉద్భవించినటువంటి శివుడు సదాశివుడిగా ఎక్కడైతే గోలోక బృందావనంలో శివతత్వాన్ని కలిగి ఉన్నటువంటి సదాశివుడున్నాడో, ఆ తత్వాన్ని స్వీకరిస్తాడు రుద్రుడు. శివుడు. ఆ శివుడి నుంచి అనేక రకమైనటువంటి అవతారాలు ప్రకటితమవుతాయి. అవన్నీ కూడాను రుద్రుడికి సంబంధించినవి. ఆ రుద్రుడి గురించి ఇక్కడ ప్రస్తావిస్తుంది. ఆ రుద్రుడు మిథ్యాహంకారానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే ఆ మిథ్యాహంకారము రుద్రునిచే నియంత్రించబడుతుంది, నియమించబడుతుంది. మనకి తెలుసును గుణావతారాల గురించి మనం చర్చించుకున్నప్పుడు శాస్త్రంలో స్పష్టంగా సత్వ రజస్ తమో గుణాలకి ఎవరు అధిపతులు అన్నప్పుడు రజోగుణానికి అధిపతి బ్రహ్మ, సత్వగుణానికి అధిపతి విష్ణువు స్వయంగాను. తమో గుణానికి అధిపతి శివునిగా మనము అనేక పర్యాలు అధ్యయనం చేస్తాం. తమో గుణము ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. చాలా విషయాలు ఏంటంటే మిక్స్డ్ అప్ చేసేస్తారు. అన్నిటిని కలగూరగంపలా కలిపేసి అందరూ ఒకటే, అందరూ ఒకటే అంటారు. దీంట్లో దీన్ని అవగతం చేసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకని? జన్మ కర్మ చ మే దివ్యం ఏవమ్యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మమేతి శోచన. ఇవన్నీ కూడాను శ్రీకృష్ణుడి నుంచి ఉద్భవించిన అవతారాలు. మనమంతా కూడా శ్రీకృష్ణుడి నుంచే ఉద్భవిస్తున్నాం. కానీ సరియైన అవగాహన లేని వ్యక్తులను కూడా శ్రీకృష్ణుడిని నేనే భగవంతుడిని అనుకుంటారు. ఎవరది? నిరాకారం. ఇక్కడ అందుకని ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. మిథ్యాహంకారం యొక్క కర్మలు దేహము, మనస్సు అనేది ధ్యేయం పైనే ఆధారపడి ఉన్నది కదా! మిథ్యాహంకారము అంటే దేనికి సంబంధించింది? మిథ్య అంటే లేనిది. అహంకారము తన్ను తాను గుర్తించున్నది. మిథ్యాహంకారము లేని దానిని తనతో తాను గుర్తించినది మిథ్యాహంకారం. అంటే నన్ను నేను ఈ శరీరంతో గుర్తించుకోవడంతో మిథ్యాహంకారము ఏర్పడుతుంది. మిథ్యాహంకారం యొక్క లక్షణం అది. మిథ్యాహంకారంతో చేసే పనులన్నీ ఈ దేహము, మనస్సు మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకని? మనసు కానీ, దేహం కానీ 2 కూడాను భౌతిక ఇంద్రియాలు. భౌతిక ఇంద్రియాలు మనని మనము ఈ భౌతిక ఇంద్రియాలతో గుర్తించుకోవడం అనేటువంటిది మిథ్యాహంకారం. అలా మిథ్యాహంకారటువంటితో జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులు శివుని చేత నియంత్రించబడతారు. భౌతిక జగత్తులో మిథ్యాహంకారంతో ఉండేవాళ్ళు ఎవరని చెప్పబడ్డారు? జాగ్రత్తగా విశ్లేషణాత్మకంగా దయచేసి వినండి. మిథ్యాహంకారంతో ఉండేటువంటి వ్యక్తులెవరు? భౌతిక జగత్తులో కామ్యకర్మల్లో నియుక్తమయ్యేటువంటి వ్యక్తులు. కామ్యకర్మల్లో నియుక్తమయ్యేటువంటి వ్యక్తులెవరు? భౌతికత్వం మీద ఆధారపడి ఉంటారు. తమ దేహాన్ని తామేగా భావిస్తారు. అలాంటి వ్యక్తులంతా భౌతికత్వం మీద అంటే వాళ్ళు ఏ గుణంతో ప్రభావితం చెంది ఉంటారు? తమోగుణ ప్రభావితులై ఉంటారు. చాలా వరకి. అలా తమోగుణ ప్రభావితంతో ఉన్నటువంటి మిథ్యాహంకారంతోని తమోగుణ ప్రభావితంతో జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులంతా కూడాను తమో గుణానికి అధిపతి అయిన శివునిచే అంటే శివుని యొక్క విస్తార రూపాన్ని చెప్పుకోవచ్చు. శివుని అవతారము రుద్రుడు. ఆ రుద్రునిచే నియంత్రించబడతారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి ఇక్కడ. పర్ఫెక్ట్ సైంటిఫిక్ మెథడ్. మనం చాలామంది ఇక్కడ మనం మళ్ళొక విషయం చెప్పుకోవాలి ఏంటంటే, చాలామంది చాలా సందర్భాల్లో శివకేశవులకి తేడా లేదు. ఎక్కడ శివకేశవులకి తేడా లేదు? శివకేశవులకి తేడా లేదు అనే విషయం ఎప్పుడు చాలా ఉన్నతమైన స్థాయిలోని తత్వం అది. ఎక్కడది? ఏ రకమైన శివుడు? సదాశివుడికి శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా సమాన స్థాయిలో ఉంటారు. శ్రీల ప్రభుపాదులు గారు చెప్తారు ఆ విషయాన్ని. చాలా మంది దాన్ని గమనించకుండా శ్రీల ప్రభుపాదులు గారు చెప్పే భౌతికమైనటువంటి వాదులు, భౌతికవాదులు ఆరాధించే
శివుడిని గురించి శ్రీల ప్రభుపాద గారు మాట్లాడినప్పుడు చాలామంది అనుకుంటారు, అదేమిటి శివకేశవులు సమానం కదా! ఇలా ఎలా చెప్తారు. శ్రీల ప్రభుపాద గారు మనకు అందించేటువంటి పరిజ్ఞానము ఏ స్థాయిలోది అంటే, పరిశోధనా స్థాయిలోది. పీహెచ్‌డీ స్థాయిలోని పరిజ్ఞానాన్ని అందించారు శ్రీల ప్రభుపాద గారు. అందుకని సదాశివుడు శ్రీల ప్రభుపాద గారు చెప్తారు ఈ విషయాన్ని. నేనేదో ఊహించి చెప్పడం కాదు, ఇంకేదో శాస్త్రం చెప్పడం కాదు. శ్రీల ప్రభుపాద గారు స్వయంగా చెప్తారు. సదాశివుడు గోలోక బృందావనంలో ఉంటారు. ఆధ్యాత్మికుడు. అక్కడే ఉంటారాయన. అతని నుంచి ఉద్భవించినటువంటి మరో తత్వమే జీవతత్వము, విష్ణుతత్వము, శివతత్వము. అంటే జీవుడు కాదు, కానీ విష్ణువుతో సమానుడు కాదు. అలాంటి ఒక తత్వము, అలాంటి ఒక విభిన్నమైన స్థితిలో ఎలాంటి అనుభూతిని ఆస్వాదించవచ్చును అనేటువంటి ఆలోచన, అనేటువంటి ఆకాంక్ష కృష్ణుడికి ఏర్పడినప్పుడు ఉద్భవించినటువంటి తత్వమే శివుడు. అందుకని శివకేశవులకు తేడా లేదు అంటే ఆధ్యాత్మిక జగత్తులోని సదాశివుడికి, కృష్ణుడికి తేడా. కానీ మనం మాట్లాడుకునేటువంటి ఎవరినైతే ఆరాధిస్తున్నారో, శివుడిని ఆరాధిస్తూ ఉంటారు కదా! దానికి వ్యత్యాసం ఉంది భౌతిక జగత్తుకు సంబంధించి. భౌతిక జగత్తుగా నియమ నియామకాలలో ఒక ప్రత్యేకమైనటువంటి మూలకానికి అధిపతి నియంత్రిస్తుంటారు రుద్రుని రూపంలో. రుద్రుడు. శివుని అవతారం. అందుకని ఇది చాలా సంక్లిష్టమైనది. అందుకని ప్రామాణికమైనటువంటి ఆచారం నుంచి స్వీకరించి వాళ్ళ వాక్కుల్ని యథాతథంగా గౌరవించి దాన్ని పాటించినప్పుడు మనకి ఆధ్యాత్మిక పురోగతి అనేది సాధ్యం. ఎంత చక్కగా చెప్పారో చూడండి. తమో గుణానికి అధిపతి శివుడు. కదా! మిథ్యాహంకారం దేన్ని సూచిస్తుంది? తమో గుణంలో స్థిరపడడానికి కారణభూతమవుతుంది. దేహము, మనస్సు, భౌతిక ఇంద్రియాల మీద కేంద్రీకృతం చేయబడుతుంది. అలాంటి మిథ్యాహంకారం ఉన్న వాళ్ళంతా కూడాను ఎవరిచే నియంత్రించబడతారని చెప్పబడింది? శక్తి తత్వంచే నియంత్రించబడతాడు. భౌతిక శక్తిచే నియంత్రించబడతాడు. భౌతిక శక్తి అంటే ఎవరు? మాయాశక్తి. ఆ మాయాశక్తులన్నిటికి కూడాను, శక్తి అవతారానికి కూడా అధిపతి ప్రభువు శివుడు. నేను మిథ్యాహంకార స్వభావాలు శివునిచే నియంత్రించబడతారు. ఎప్పుడైతే ఈ తమోగుణ ప్రభావము సటిల్ అంటే సూక్ష్మ రూపాన్ని దాలుస్తుందో, అప్పుడు ఏమనుకుంటాడు జీవుడు? తనను తాను భగవంతుడు. లాస్ట్ నేర్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్. ఇది శ్రీల ప్రభుపాద గారి వ్యాఖ్యానం. జీవాత్మ అన్ని రకాలైనటువంటి భౌతికమైనటువంటి కోరికల్ని వదిలేసిన తర్వాత కూడాను, అంటే కామ్యకర్మంలో నియుక్తమైనటువంటి స్థితులన్నీ వదిలేసిన తర్వాత కూడాను చిట్ట చివరి భౌతికత్వం ఏమిటి అంటే, నేనే భగవంతుడైపోవాలి, భగవంతుడిలో ఐక్యమైపోవాలి. ఇది దేనివల్ల జరుగుతుంది? మిథ్యాహంకారం వల్ల జరుగుతుంది. ఈ అహంకారపూరిత నమ్మకం ఏదైతే ఉందో, మాయాశక్తి యొక్క చిట్ట చివరి బల భౌతిక జగత్తు నుంచి బయటపడి ఆధ్యాత్మిక స్థితిని అవగతం చేసుకోవడానికి. ఈ భౌతిక జగత్తంతా కూడాను మాయాశక్తిచే నిర్వహించబడుతుందని అనేక పర్యాలు చెప్పుకున్నాం. అందుకని ఇది వేదశాస్త్రాన్ని చాలా జాగరూకతతోని ప్రామాణికమైన ఆచారాన్ని పర్యవేక్షణలో అధ్యయనం చేయాలి. చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, బ్లాక్ అండ్ వైట్ అంటారు చూడండి. అయితే ఇటు లేకపోతే అటు. ఏమంటారంటే హ్మ్. భగవంతుడైన కృష్ణుడు, శివుడు అందరూ ఒకటే అంటారు. లేదు అంటే వాళ్ళిద్దరూ విభిన్నము అనేటువంటి భావనలో కొందరు. ఈ రెండింటిలోని వ్యత్యాసం మనకి బోధపడాలి అంటే ప్రామాణికమైన ఆచరణ శ్రీల ప్రభుపాద గారి గ్రంథాన్ని మనం చక్కగా అధ్యయనం చేసిన కుదురుతుంది. చాలా స్పష్టంగా శ్రీల ప్రభుపాద గారు చెప్పారు. సదాశివుడు ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు. ఎక్కడ? గోలోక బృందావనం స్పష్టంగా చెప్తాడు. గోలోక బృందావనం ఉంటారు. శ్రీకృష్ణునితో సమాన స్థాయిలో ఉంటారు. అలా అని చెప్పేసి మనం శివుడు అయినా కూడాను ఆ సమాన స్థాయిలో ఉన్నటువంటి సదాశివుడు కూడాను కృష్ణుని ఆధీనంలో ఉంటాడు. ఎందుకనంటే నారాయణుడు కానీ, విష్ణువు కానీ వాళ్ళంతా కూడాను నారాయణుడు కూడా ఎవరి ఆధీనంలో ఉన్నారు నిజానికి? శ్రీకృష్ణుని ఆధీనంలో ఉన్నారు. అందరూ కూడాను శ్రీకృష్ణుని ద్వారా ప్రకటితమైన.
అందుకనే శ్రీకృష్ణుడు దేవాదేవుడు. చాలా స్పష్టత ఉంది ఇక్కడ. అవగాహన లోపం మూలంగా మనము అదేమిటి, ఇదేమిటి, అదెలా, ఇదెలా అనుకుంటాం. ప్రతిరోజు దయచేసి అందుకనే భక్తియుక్త సేవలో నియుక్తమై భాగవత కథని జాగ్రత్తగా ఆలకించినట్లయితే మనకది బోధపడుతుంది. చాలా మంది శివుడికి సంబంధించిన అవగాహన శివుడంటే ఒకడు అంతే. కాదు. ఎలాగైతే విష్ణు తత్వంలో హ్మ్. పురుషావతారాలున్నాయో శివతత్వంలో కూడాను విస్తారాంశాలున్నాయి. ఆ విస్తారాంశాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో శక్తి ఉంది. ఎలాగైతే భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క పురుషావతారాల్లో విస్తారాంశాలున్నాయి. విస్తారాంశాలు, విభిన్నాంశాలు అంటే మనమంతా. విభిన్నాంశాలు, విస్తారాంశాలకి మధ్యస్థమైనటువంటిది శివతత్వం. జీవులతో శ్రీకృష్ణుని యొక్క అనుబంధము, సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడేటువంటి అనుభూతులు కృష్ణుడు ఆస్వాదిస్తారు. అలాగే శ్రీకృష్ణుడితో తన స్వీయ రూపము, తన స్వీయ విస్తార రూపంతో ఉన్నటువంటి అనుబంధంలోని ఆస్వాదనని స్వీకరిస్తూ ఉంటాడు కృష్ణుడు. దాని తర్వాత జీవులందరూ కూడాను కొంత స్వతంత్రతనిచ్చి నిర్దేశితం చేయబడినప్పుడు వాళ్ళతో ఉండే అనుబంధం ఏంటో కృష్ణుడికి తెలుసును. అది ఆస్వాదిస్తున్నారు. కానీ కృష్ణుడు జీవుడు కాదు. అంతకన్నా శక్తిమంతుడు. కానీ తనతో సమానమైన విష్ణు తత్వంలో లేనివాడు. అలాంటి తత్వంతో ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఆస్వాదనలోని అనుభూతి ఎలాగుంటుంది? తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏర్పడిందే శివతత్వం. అంటే ఇవన్నీ కూడాను దేనికి ప్రకటితమవుతున్నాయి? ఆనందమయోభ్యాసాలు. ఆనంద నిధి. ఆనందాన్ని ఆస్వాదించడంలో అత్యంత ఉన్నతుడు అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క వాంఛచే, శ్రీకృష్ణుని యొక్క కోరికచే ఇవన్నీ కూడా ప్రకటితమవుతున్నాయి. ఇది మనం అవగతం చేసుకున్నప్పుడు మన ఆధీనత అనేటువంటిది మనకి బోధపడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడిచే ప్రబోధించబడినటువంటి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షేశామి శుచ. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మన హృదయంలో స్థిరపడుతుంది. శ్రీకృష్ణుని శరణాగతి పొందడము అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇంతకుముందు చాలా గత 10 రోజులుగా దీని గురించి మనం చర్చించుకున్నాం. ఎందుకంటే ఒక భక్తుల ద్వారా నాకి అందిన సమాచారం ఏంటంటే వైరాగ్య భావన కలుగుతుంది. దాని మూలంగా వ్యక్తులు కృష్ణ భావన స్వీకరించడానికి భయపడుతున్నారు. కాదు, వైరాగ్యము అనేటువంటిది భౌతికమైన మన కార్యక్రమాన్ని త్యజించడం కాదు. ఆ కార్యక్రమాల్ని ఆధ్యాత్మికం చేయడం. అది నిజమైన వైరాగ్యము అంటే. ఎక్కడ కూడా మన కార్యక్రమాలేవి కూడాను మనం వదిలిపెట్టం. భౌతికంగా దేహానికి కావాల్సినటువంటి ఆహార, నిద్ర, మైథున ఇతర తత్వాలను చూసారనుకోండి, వీటిని వదిలిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఆహారం భుజించకుండా ఉండడము, హ్మ్. ఉపవాస దీక్షను చేయడము, లేకపోతే గాలిని భుజించడము, ఆకులు భుజించడము, అలములు భుజించడము, నిద్రని నియంత్రించడము, కేవలం కొన్ని నిమిషాలు నిద్రపోవడము, లేకపోతే అసలు నిద్రపోకుండా యోగ స్థితిలో స్థిరపడి ఉండడము. హ్మ్. తమను తాను పరిరక్షించుకునే ప్రయత్నం చేయకపోవడము, ఒక వృక్షం కింద కూర్చొని అలా ధ్యాన నిమగ్నంలో ఉండడం, అలా పురుగులు తొలిచేస్తూ ఉంటే కూడాను శరీరం అంతా కూడాను గుల్లగా మారిపోతే కూడాను పట్టించుకోకుండా ఉండడం. ఇది వైరాగ్యము అనుకుంటారు చాలామంది. అది ఒక రకమైన వైరాగ్యం, అది కాదని కాదు. కానీ కృష్ణ చైతన్యం ప్రబోధించేటువంటి వైరాగ్యము ఆచరణయోగ్యమైన ఉత్కృష్టమైనటువంటి వైరాగ్యం. ఎలాంటి వైరాగ్యము? మనం ఈ పనులేమి చేయము. భుజించకుండా ఉండడము చేయము. హా! ఉపవాస దీక్షలు చేసేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు, అది వేరే విషయం. కానీ అసలే భుజించకుండా ఉండడం ఉండదు. మనం ఏం భుజిస్తాము? కృష్ణుడికి సమర్పించిన ఆహారాన్ని భుజిస్తాం. అది వైరాగ్యం. అంటే భుజించకుండా ఉండడము అంటే ఏమిటి? నా ఇంద్రియ తృప్తి కోసం ఏమి భుజించకుండా ఉండడం. కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించామనుకోండి, నిజానికి అది ఉపవాసంతో సమానం. ఎందుకంటే నా ఇంద్రియ తృప్తి కోసం భుజించట్లేదు. చూడండి తత్వం ఎంత నిగూఢంగా చెప్పబడిందో. చూడ్డానికి 4 నియమాలే కదా! ఏదో ప్రభుపాదులు చెప్పేసారు. హ్మ్. కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించు. కృష్ణ ప్రసాదం స్వీకరిస్తే ఏం జరుగుతుంది? నిజానికి ఉపవాసంతో సమానం. అంటే ఏది భుజించకపోతే ఏ ప్రతిఫలమైతే నువ్వు పొందుతావో అంతకన్నా ఉన్నతమైన ప్రతిఫలాన్ని కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా పొందుతావు. ఎలాంటి
పాపభూయిష్టమైన కర్మ దాని వల్ల అంటుకోదు మనకి. శుద్ధీకరణ జరుగుతుంది. అంటే అది వైరాగ్యమే కదా! అసలు ఉపవాస దీక్ష చేయడం అంటే మన పరిభాషలో దైనందిన పరిభాషలో వ్యక్తులకు అర్థమయ్యేదేమిటి? వదిలిపెట్టడం. ఆహారం స్వీకరించడం వదిలిపెట్టాడు వైరాగ్యం. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తున్నాడు. నిజానికి భౌతిక ఇంద్రియ కోసం ఆహారం తీసుకోవట్లేదు. అందుకని అది వైరాగ్యం. భుజించట్లేదా? లేదు భుజిస్తున్నాడు. కానీ కృష్ణ ప్రసాదం మాత్రం. ఎంతటి నిగూఢత్వం ఏంటో దాగిందో చూడండి. అందుకని కృష్ణ చైతన్యము ఎలాంటిది? ఆచరణయోగ్యమైనటువంటిది ప్రస్తుత కాలమాన పరిస్థితులకి. మనం వైరాగ్యం యొక్క నిర్వచనాన్ని చెప్పుకుంటాం కదా! అలాంటి వైరాగ్యాన్ని ఇప్పుడు చేయడానికి ఆస్కారం లేదు. స్థితులన్నీ వదిలేసి ఏ అరణ్యానికో వెళ్ళిపోయి హ్మ్. ఈ భౌతికమైనటువంటి శరీరం కానివ్వండి, ప్రస్తుత కాలం కానివ్వండి, కలియుగం కానివ్వండి, ఇది అందుకు అనువైనటువంటిది కాదు. ఆ ప్రక్రియ మనం చేపట్టలేము. కానీ దానికన్నా ఉత్కృష్టమైనటువంటి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినప్పుడు ఈ ప్రక్రియలన్నీ దానిలో మిళితం చేయబడ్డాయి. హ్మ్. ఇది మనకు అవగతమైనప్పుడు భయము అలాంటివన్నీ కూడా వదిలేసి, పరిపూర్ణమైన విశ్వాసంతో స్వీకరిస్తాము. భుజించకుండా ఉండడము అంటే కష్టం కానీ, కృష్ణుడికి సమర్పించి భుజించినప్పుడు కష్టమేముంది? క్షుద్బాధ భౌతికంగా చెప్పుకోవడానికి క్షుద్బాధ అనేటువంటిది ఉండదు కదా! ప్రసాదం స్వీకరించారు. కాబట్టి ఆకలి అనేటువంటిది ఉండదు. కానీ స్వీకరించిన ఆహారం మూలంగా మీకు ఎలాంటి భౌతికమైనటువంటి పర్యవసానం లభించలేదు. అంటే తినకుండా ఉంటే ఏం జరుగుతుందో అలాంటి స్థితి ఏర్పడింది అంటే అది వైరాగ్యం. ఎంత వైజ్ఞానికంగా, సాంకేతికంగా ఉందో దయచేసి ఆలోచించండి. అలాగే మనకి ఇవ్వబడిన కృష్ణ చైతన్యంలో ఇవ్వబడిన స్థితులన్నీ కూడాను వైరాగ్య విద్యని ప్రకటితం చేస్తాయి. కానీ మనం ఏవి కూడా వదిలిపెట్టము. అందుకని కృష్ణ చైతన్యం ఏం చెప్తుంది ముఖ్యమైన విషయం నిర్బంధే కృష్ణ సంబంధే. పరిపూర్ణమైన వైరాగ్యము అంటే అన్ని రకాల స్థితుల్ని ఎంతవరకి అంటే మనకున్న వనరులున్నాయండి. డబ్బులు, ఇంకా కొన్ని సూక్ష్మ వనరులు అంటే పరిజ్ఞానము. ఇంకా సూక్ష్మ వనరులు అంటే మన శరీర ఇంద్రియాలు, మన శరీరము స్వయంగాను. తర్వాత స్వయంగా మనని మనము భగవత్ సేవలో నియుక్తం చేసుకున్నప్పుడు పరిపూర్ణమైన కృష్ణ చైతన్యము అంటే పరిపూర్ణమైన వైరాగ్యంలో ఉంటాం. ఈ వైరాగ్యము చేయకుండా ఏ పని చేయకుండా ఉండేటువంటి వైరాగ్యం కాదు. అన్ని పనులు చేస్తూ వైరాగ్యం యొక్క పర్యవసానాన్ని స్వీకరించడం. అంటే వైరాగ్యము అంటే నిజానికి అర్థం ఏంటి? భౌతిక ఇంద్రియ తృప్తుల నుంచి విరమించుకోవడము. నిరాకారవాదులు ఇతర తత్వాలకు సంబంధించిన వాళ్ళకి అలా విరమించుకున్న తర్వాత మనకివ్వబడినటువంటి వనరుల్ని ఏం చేయాలో వాళ్ళకి తెలీదు. కానీ కృష్ణ చైతన్యంలో వాళ్ళకి తెలుసును. వేద శాస్త్రాలు చెప్పినటువంటి ఈ సూత్రం తెలుసు. అవును భౌతికమైనటువంటి స్థితులకి నేను నా ఇంద్రియాలను వినియోగించకూడదు. మరి ఏం చేయాలి ఆ ఇంద్రియాలతో? భగవత్ సేవలో వినియోగించాలి. ఇది కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం ఏది కూడా చదివించమని చెప్పొద్దు. నిర్బంధే కృష్ణ అదే విధంగా కృష్ణ చైతన్యం స్పష్టంగా మనకి ప్రబోధిస్తుంది. ఏమని? శివకేశవులు సమానమనేది ఎక్కడో ఒక చోట వాక్యాన్ని చదువుతారు. దాంట్లో నిగూఢ అర్థం ఏమిటి? ఆ! శివుడు ప్రప్రథమంగా ఎలా ఇవేవి తెలీదు జనానికి. ఆ 2 పదాలు తీసుకొని శివకేశవులు ఒకటే అన్నారు కదా! దాంట్లో విభిన్నమైనటువంటి స్థితులున్నాయి. సుదీర్ఘమైనటువంటి హ్మ్, విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఉంది దాంట్లో. అది ఎప్పుడు బోధపడుతుంది? ప్రామాణికమైన ఆచరణని ఆశ్రయించినప్పుడు బోధపడుతుంది. అన్నింటికి మరి మూల కారకుడు ఎవరు? శ్రీకృష్ణుడే. అక్కడి నుంచి అన్నీ ఉద్భవిస్తున్నాయి. ఇది సత్యం. చాలా మందికి ఒక అపోహ ఉంది. దీన్ని ప్రబోధించే వ్యక్తులు కృష్ణ చైతన్యానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి కృష్ణ చైతన్యవంతులు మాత్రమే అలా చెప్తారు. వీళ్ళంతా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన వ్యక్తులు ఎందుకు స్వీకరించారు? అది మాత్రమే స్వీకరించదగింది కాబట్టి స్వీకరించారు. వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థితులంటూ ఏం లేవు. ఇదే చెప్పాలని ఏం లేదు. వ్యక్తిగతంగా నేను దీన్ని స్వీకరించినప్పుడు దాన్ని నిజంగానే అన్వేషించాను. చాలా సుదీర్ఘంగా కాకపోయినా నా స్థాయిలో ఇతర
మతాలు ఏం ప్రబోధిస్తున్నాయి? ఆ విశ్వాసంలో ఏముంది? అక్కడ కూడా భగవంతుడే అంటున్నారు కదా! అక్కడికి, ఇక్కడికి తేడా ఏమిటి? ఇలాంటి కొన్ని ప్రాథమిక విషయాల్ని అవగాహన చేసుకోవడం జరిగింది. ఎవరితో? ఆహ్, దాన్ని పాటిస్తున్నటువంటి అధిపతులతో చర్చించడం జరిగింది. వేద శాస్త్రంలో చెప్పిన శిల ప్రభుపాద గారి వివరణని కూడాను అధ్యయనం చేసినప్పుడు చాలా స్పష్టంగా మనకి బోధపడుతుంది. స్వీకరించవలసిన ఏదైనా ఆధ్యాత్మిక తత్వం ఉంది జగత్తులో అంటే కృష్ణ తత్వం మాత్రమే. అదే పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటిది. పరిపూర్ణ ఆధ్యాత్మికతకి ఆవశ్యకమైనటువంటిది ఏమిటి అంటే కృష్ణ చైతన్యం. అందుకని వ్యక్తులంతా కూడాను ఎలాంటి సంశయం లేకుండా మనమంతా కూడాను కృష్ణ చైతన్యాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో స్వీకరించవచ్చు. ఆ విశ్వాసంతోని మనం మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే కొన్నిసార్లు ఇవన్నీ కూడాను అవగతం కావచ్చును, కాకపోవచ్చును. కానీ పరిపూర్ణమైన విశ్వాసంతోని శిల ప్రభుపాదుల వారికి చూడండి మనమెవరు? తరతరాలుగా మళ్ళీ జనించబోయే జీవులెవరు? వారి స్థితిగతులేమిటి? వాళ్ళందరిని నేను ప్రభావితం చేయాలి. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటివి. ఆ ప్రభావితం చేసి ఎందుకైనా వ్యక్తులు ఎందుకు ప్రభావితం చేస్తారు? భౌతిక లబ్ధి పొందడానికే లేకపోతే హ్మ్. భౌతికమైనటువంటి స్థితిగతులని అనుభూతి చెందడం కోసం చేస్తారు. ఇక్కడ ఏ రకమైనటువంటి జీవాత్మలు ఉద్భవించబోతున్నాయి అనేటువంటిది కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఇది ఇచ్చేసి పొందగలిగినటువంటి సౌలభ్యం ఏమిటి? ఏం లేదుగా. సత్యాన్ని మాత్రమే ప్రబోధించే ప్రయత్నం చేశారు. అది సత్యము అని తెలుసుకోవడం ఎలాగా? నువ్వు దాన్ని విశ్వసించే సత్యము అనుకోవచ్చు కదా! ప్రామాణికతని శిల ప్రభుపాదులు నిర్ధారించారు. గురు పరంపర, పరంపరానుగతంగా శ్రీకృష్ణుడితో ప్రబోధించిన దాన్ని మాత్రమే ప్రబోధించేటువంటి పరంపరని కూడా మనకి అందించారు. తన గురువెవరు, వాళ్ళ గురువెవరు, వాళ్ళ గురువెవరు, వాళ్ళ గురువెవరు, అది ఎలా కృష్ణుడి దాకా చేరుతుంది, దాన్ని శిల ప్రభుపాదులు వారు ప్రకటితం చేస్తారు. అందుకని పరిపూర్ణ విశ్వాసంతో కొన్నిసార్లు మనకి ఈ నిగూఢత్వము పూర్తిగా అవగతం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ప్రభుపాదుల వారి మీద పూర్ణ విశ్వాసంతోని ఆయనచే నిర్దేశించబడిన ఈ 4 నియమాన్ని మనం పాటించామనుకోండి, శ్రీకృష్ణుని ఆదేశాన్ని పాటించిన వాళ్ళమవుతాం. తద్వారా దీనికి సంబంధించిన పరిజ్ఞానం అంతా కూడాను శ్రీకృష్ణునితో మన హృదయంలో ప్రకటితం చేయబడుతుంది. కృష్ణుని స్వీకరించడము అంటే ఏం చేయాలి మరి మనము? 4 నియమాలు. ప్రతిరోజు కనీసంగా 16 మార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. మహామంత్రాన్ని జపించడం. భుజించే ఆహారము కేవలం కృష్ణ ప్రసాదమై ఉండాలి. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడం. భక్తుల సాంగత్యంలో భగవంతుని దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తన చేయడం. జాగ్రత్తగా గమనించండి. మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ కృష్ణుడికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించే మాట్లాడుతున్నామనుకోండి. నిజానికి వాళ్ళనేమన్నారు? మౌని. నిజంగా మౌనంగా ఉండడం అంటే కృష్ణుడి గురించి మాత్రమే మాట్లాడడం. మామూలుగా మౌని అంటే ఏం మాట్లాడకుండా ఉండడం. అది మౌలికమైన, ప్రాథమికమైనటువంటి స్థితి. మనకి మాట్లాడే శక్తి ఇవ్వబడింది. ఏమి మాట్లాడుకున్నాం. మాట్లాడితే ఏం మాట్లాడతాం మనం? భౌతికమైనటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడి, భౌతిక బంధనాలు చిక్కుకుంటుంటాము. అందుకని పరిపూర్ణమైన పరిజ్ఞానం లేనటువంటి యోగులు కానివ్వండి, నిరాకారవాదులు కానివ్వండి ఏం చేస్తారు? మాట్లాడకుండా ఉంటాను. మనం ఏమనుకుంటాం అదే మౌనం. అంతవరకే మనకు తెలుసును. కానీ నిజమైన మౌనం అంటే ఏమిటి? ఇంద్రియాలను వినియోగించకపోవడం కాదు. మాట్లాడే శక్తిని వినియోగించకపోవడం కాదు. ఆ శక్తిని నా ఇంద్రియ తృప్తికి సంబంధించిన విషయాల్ని కాకుండా భగవంతుడైన కృష్ణుడికి సంబంధించిన లీలల్ని హ్మ్. చర్చించడానికి వినియోగించు. అది నిజమైన మౌనం. చూడండి అలాగే నిజమైన ఉపవాసం అంటే కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడం. మరి చూడండి మౌనం, హ్మ్. ఉపవాసం మనము పరిరక్షించుకుంటున్నాం కదా! మన శరీరాన్ని మనం పరిరక్షించుకుంటున్నాం. ఎలాగా? మనం ఏ గృహంలో అయితే నివసిస్తామో దాన్ని అక్కడ అర్చోగ్రహాన్ని స్థాపించి అది భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన గృహంగా లేకపోతే దేవాలయంగా భావించి అక్కడ మనం సేవకులైన భావన పెంచుకున్నప్పుడు నిజానికి మనం ఏం చేస్తున్నాము? వైరాగ్యం లేకపోతే సన్యాసం త్యజించాం. మన ఇంద్రియ తృప్తి కాదక్కడ. మనము ఎందుకని ఉన్నామక్కడ? భగవంతుని యొక్క సేవకై అక్కడ నియమికృతమై ఉన్నాం.
మైథున. నేను నా ఇంద్రియాల ఆనందం కోసం కాదు. మరొక జీవాత్మ భౌతిక జగత్తులో ప్రవేశించి మన ద్వారా భౌతిక బంధనాల నుంచి ముక్తమవ్వడానికి మైథున తృప్తిలో భాగస్థులయ్యారనుకోండి. అది కూడా ఏమిటి? బ్రహ్మచర్యము. చూసారా? అన్ని ప్రక్రియలు చేస్తున్నాం. కానీ ఇవన్నీ కూడాను మౌలికంగా అపరిపక్వ పరిజ్ఞానంతో మనం నిర్వచించుకున్న పదాలకి పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది. ఏమిటది? మౌనంగా ఉండడము. ఉపవాస దీక్ష చేయడము. బ్రహ్మచర్యం పాటించడము. వైరాగ్యాన్ని కలిగి ఉండడం. అంటే ఇంట్లోనే ఉన్నాను నేను. కానీ అది నా ఇల్లు అనే భావన కాకుండా అర్చోగ్రహాలకి సంబంధించిన గృహం. దాంట్లో నేను దేవాలయము, దాంట్లో నేను సేవకుడిగా ఉన్నాననే భావన. అప్పుడు ఏమైపోయింది అదంతా కూడాను? పరిపూర్ణమైనటువంటి వైరాగ్యము, సన్యాసం అయిపోయింది. మరి ఏం చేయట్లేదా? చక్కగా భుజిస్తున్నా. బాహ్య రూపంలో చూస్తే అదే ప్రభుపాదుల వారు అనేక పర్యాలు చెప్పేటువంటిది. కృష్ణ చైతన్యవంతుడు భౌతికవాది బాహ్య రూపంలో చూస్తే ఒకే రకమైన కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఉంటుంది. అని పూర్తిగా భిన్నమైనటువంటివి. ఇది పరిపూర్ణత్వము అంటే. అందుకని దయచేసి అందరికి కూడా విజ్ఞప్తి ఏమిటంటే, కృష్ణ చైతన్యం మీరు పూర్ణ విశ్వాసంతోని ఆనందంగా స్వీకరించండి. బాహ్య రూపంలో మీరేది వదిలిపెట్టట్లేదు. అందుకని దాని గురించి చింతించక్కర్లేదు. కానీ కృష్ణ చైతన్యం కలిగి ఉండడం ద్వారా అత్యుత్తమైన ఫలితాన్ని కూడా పొందుతున్నారు. అన్నీ వదిలేసి ఏవైతే బాహ్య రూపంలో వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు వాళ్ళకన్నా కూడా అత్యంత ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుతున్నాం. చూసారా? కేవలము మన భావనలోని మార్పుతో ఇంతటి మహోన్నత స్థితిని మనం పొందుతాం. అందుకనే అలాంటి మహోన్నత స్థితిని ప్రసాదించే కృష్ణ చైతన్యాన్ని పరిపూర్ణ విశ్వాసంతో స్వీకరించండి. ఎలాంటి భయాందోళనలు కానివ్వండి, లేకపోతే నేను భౌతికమైన స్థితిని నేను వదులుకుంటానని కానివ్వండి, ఇప్పుడు ఉన్న స్థితిని నష్టపోవాలని ఈ భయాలన్నీ కూడా వదిలేసేయండి. ఏవి నష్టపోక్కర్లేదు. నిర్బంధే కృష్ణ సంబంధే. వదులుకునే విషయాన్ని కృష్ణ చైతన్యం ప్రబోధించదు. అన్నింటినీ కృష్ణుడితో అనుసంధానం చేయడం గురించి కృష్ణ చైతన్యం ప్రబోధిస్తుంది. అందుకని పరిపూర్ణమైన విశ్వాసం దాంట్లో ఉండడము అంటే ఏమిటి? నియమాల్ని పాటించడం అనే ప్రక్రియ ద్వారా మనం మొదలెడతాం. 16 మాలలు కనీసంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడం. భక్తుల సాంగత్యంలో భగవంతుని దివ్యలేని శ్రవణం చేయడం కీర్తనించాడు. అంతే. దీంట్లో ఏంటి వేదన? ఏంటి కష్టం? దివ్యమైనటువంటిది. కేవలం ఆనందంగా. ఇది ఈనాటి శ్లోకాల యొక్క సారాంశంగా మనం పరిగణించవచ్చును. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ అండ్ ప్రభుజీ సార్ ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని, కరెక్షన్స్ గాని ఉన్నాయా? మీ క్వెషన్స్, కామెంట్స్ లేకపోతే మన ఈరోజు కార్యక్రమాన్ని పునరావృతం చేసుకుంటాం కదా! ఆ కార్యక్రమాలు ఏమిటి మనం చేయవలసినవి ఈరోజు? మన కార్యక్రమాలు 7:30 మళ్ళీ మనం హిందీలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. ఆ తర్వాత 10:30కి జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 10:30-11 వరకి హరికృష్ణ మహామంత్రాన్ని సామూహికంగా జపించే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత 11-11:30 వరకి శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి పఠనము మరియు చర్చ ఉంటుంది. దాని తర్వాత సాయంత్రము 5:30-6 వరకి మళ్ళీ జపయజ్ఞ కార్యక్రమం. 6-7 వరకి భగవద్గీత తెలుగులో నుంచి చర్చించడం జరుగుతుంది. అందుకని భక్తులంతా కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్తులై రోజంతా కూడా ఆధ్యాత్మికంగా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. హరే కృష్ణ. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? నేను చెప్తాను ప్రభుజీ. హరి బోల్ ప్రభు చెప్పండి. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరినామ సంకీర్తనకి జై. రామాచార్య హరిదాస్ ఠాగూర్ కి జై. భక్త బృంద కి జై. శ్రీమద్ భాగవతం కి జై. భగవద్గీత కి జై. శ్రీ శ్రీ కృష్ణ కి జై. రేవతి రమన్ ప్రభుజీ కి
शिवराम प्रभु की जय, सामूहिक भक्तवृंद की जय। థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద్ గారి గ్రంథాన్ని చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభుజీ దండోత్ ప్రణామ్. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. హరి హరి బోల్. దండవత్ ప్రణామం. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. హరి బోల్.